కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రెడ్ బుక్ పరిపాలన ఎక్కువైపోయింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అనవసరంగా కేసులు పెట్టి, లోపల పెట్టి ఇరికిస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వాళ్ళ కోసం ఏదైతే రెడ్ బుక్ ఉందో దీనికి వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్‌గా డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. దాంట్లో ఎవరైతే అమాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమాయకులంగా కేసులు పెడుతున్నారో వాళ్ళ కూటమి నాయకులు, వాళ్ళ పేర్లు అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఎక్కడున్నా వాళ్ళని సప్తసాగరాల అవతలున్నా తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారంట. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మహానాడు ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు కొత్తగా ఒక నాటకం మొదలుపెట్టి డిజిటల్ బుక్ పేరుతో ఈరోజు ఏదో పొడి చేస్తాం, చీల్చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏదైతే ఆనాడు మా యువ నాయకుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి మరి రాష్ట్రం మొత్తం కూడా ప్రజల సమస్యలు తెలుసుకుందామని బయలుదేరినప్పుడు అప్పటి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ఆ రోజు ఎంతో ఘోరాతి ఘోరంగా అప్పుడున్న వ్యవస్థలను వాడుకొని, ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కానీ మరి ఇతర అధికారులను వాడుకొని ఎక్కడికక్కడ ఆ యువగలం పాదయాత్రను తొక్కేసే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తల్ని ఆ రోజు ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించినప్పుడు ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో ఎవరైతే ఏ అధికారి అయితే వ్యవస్థలకు విరుద్ధంగా వెళ్ళి, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళి పనిచేస్తారో వాళ్ళని వదిలిపెట్టబోం, వాళ్ళ ప్రతి ఒక్క పేరు కూడా రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాం. ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతి అధికారిని, ప్రతి నాయకుడిని కూడా వదలకుండా శిక్షిస్తామని ఆ రోజు హెచ్చరించి ఉన్నారు. మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా హేళన చేశారు. రెడ్ బుక్ కాకపోతే ఇంకో బుక్ రాసుకో, నీకు గుర్తు లేకపోతే మమ్మల్ని అడుగు పేర్లని ఆ రోజు హేళన చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే అదే రెడ్ బుక్ చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉచ్చపోసుకునే పరిస్థితి ఉంది. మరి అందులో ఇప్పుడు కొత్తగా ఒక డ్రామా మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న కొన్ని నెలల క్రితం బ్లూ బుక్ అని ఒకటి రాసుకుంటాం అన్నారు. సరే రాసుకోమని చెప్పాం. తర్వాత ఇప్పుడు డిజిటల్ బుక్ అని ఒక కొత్త నాటకానికి తెరదీశారు. విచిత్రం ఏందయ్యా అంటే డిజిటల్ బుక్ ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే వాళ్ళ నాయకుల మీదే అందులో ఫిర్యాదులు రావడం మొదలుపెట్టినాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎంతో చక్కగా ఈరోజు చాలా చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైతే ఆ రోజు సూపర్ 6 పథకాల్లో ఏదైతే హామీ ఇచ్చున్నారో వాటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ ప్రజలకి ఎంతో మంచి పరిపాలన అందిస్తూ, ఎక్కడా కూడా ప్రతిపక్షాలకి ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా, విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు పరిపాలన కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు ఆ సూపర్ 6 కాదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో సూపర్ 7 అనేది కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. జిఎస్టీ అమలు చేసి జిఎస్టీలో సరికొత్తమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజలకి ప్రతి నిత్యావసర సరుకుల్లో కూడా ధరలు తగ్గే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలకి ఎక్కడా కూడా సమయం లేకుండా, ఎక్కడా కూడా ఎటువంటి అంశాలు దొరకకుండా ఈరోజు డిజిటల్ బుక్ అనే పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా వాళ్ళు అన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు కావాలని చెప్పి మీరు బనాయిస్తున్నారా? వాళ్ళు అంటున్నారు నిజంగా బనాయిస్తున్నారా? ఏమండి, మీరు గతంలో కూడా చూస్తున్నారు. అసలు వాళ్ళు సిఐడి అనే ఒక వ్యవస్థని కేవలం వాళ్ళు ఏదో వైసీపీ పార్టీ వ్యవస్థలా మార్చుకొని ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే, ఏదైనా వాళ్ళని విమర్శిస్తా పోస్ట్ పెట్టగానే సిఐడి వాళ్ళని వెంటనే పంపించి అరెస్ట్ చేసి తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టగానే జడ్జి వాళ్ళందరినీ మందలిచ్చి, అధికారిని ఏముందని ఇందులో కేసు పెట్టారా, ఎందుకు తీసుకొచ్చారని మందలిచ్చి
చాలాసార్లు కూడా రిమాండ్ను తిరస్కరించిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడా కూడా ఆ పరిస్థితులు లేవు. చాలా పకడ్బందీగా పక్కా ఆధారాలతో వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో, వాళ్ళు ఏదైతే అరాచకాలు చేశారో అవన్నీ కూడా పక్కా ఆధారాలు స్వీకరించిన తర్వాతే పక్కా ఆధారాలతో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు నిజంగా అరాచకాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఆ రోజు అవినీతికి పాల్పడ్డారో, ఆ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా అధికారుల నుంచి నాయకుల వరకు ఈరోజు పకడ్బందీగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు జైళ్ళకు పంపించడం జరుగుతుంది. ఇదే విధానంతో ముందు రోజుల్లో ఎవరైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా చట్టం ముందు తప్పించుకోబోరని తెలియజేస్తా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరేదైతే పోయిన గత ప్రభుత్వంలో అరాచకాలు అక్రమాలు చేసిన వాళ్ళ పేరు రెడ్ బుక్లో రాసుకున్నారని చెప్పి మీరు అంటున్నారు. మీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద అక్రమాలు ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ డిజిటల్ బుక్లో కూడా తీసుకొచ్చి చట్టం ముందు తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షిస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకే చెబుతా ఉన్నాంగండి, ఈ డిజిటల్ బుక్ పెట్టిన తర్వాత ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కూటమి ప్రభుత్వ నాయకుల మీద కానీ ఎక్కడా కూడా ఫిర్యాదులు రావట్లా. వాళ్ళ సొంత పార్టీ నాయకుల మీదే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కగా పరిపాలన సాగుతూ ఉంది. స్వయానా మా ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పున్నారు, వాళ్ళు పెట్టినట్టు అక్రమ కేసులు వాళ్ళు పెట్టినట్టు వాళ్ళలాగా మనం చేయడానికి వాళ్ళకి మనకి తేడా ఉండాలి. అక్రమ కేసులు పెట్టించుకోవాలి అంటే ముందు రేపు వాళ్ళ ప్రభుత్వం కనుక వచ్చి అక్రమ కేసులు పెట్టుకోవాలని వాళ్ళు భావిస్తే అందరికంటే ముందు నేనే ఉంటాను, అందరికంటే ముందు నేనే నిలబడతాను చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. ఎవ్వరు కూడా మేము కార్యకర్తలుగా కానీ నాయకులుగా కానీ ప్రజలు కానీ ఎవ్వరు కూడా ఈరోజు వాళ్ళు చేసే బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మంచి పరిపాలన దొరికింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాం, సంక్షేమ పరంగా ముందుకెళ్తున్నాం. అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకి కానీ మాలాంటి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేమందరం కూడా ధైర్యంగా ఈరోజు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరేదైతే ఇందాక చెప్తూ సూపర్ 6 కూడా కాదు సూపర్ 7 కూడా యాడ్ చేస్తున్నామని చెప్పి మీరు అంటున్నారు. అసలు సూపర్ 6 ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామో అప్పటి నుంచి అది అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమో విజయవంతమైందని చెప్పి మొన్న అనంతపురంలో సభ కూడా పెట్టుకున్నారు. అవునండి, ఇప్పుడు ప్రజలకు తెలుసు ఎందుకు విజయవంతమైందని మేము చెప్పుకున్నాం. ప్రతిదీ కూడా ఈరోజు అధికారంలోకి రాగానే ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్లు పెంచాం, అదేవిధంగా ఫ్రీ బస్సు ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి మొదటి సంతకం ఏదైతే ఉందో డిఎస్సిని సంవత్సరంన్నర కాలంలోనే ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలు వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నిర్వహించలేకపోయారు. మేము ఈరోజు 16,000 డిఎస్సి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి మేము సగర్వంగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. మేము సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్ అందించాం. మహిళలకు అవసరమైన ప్రతిదీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రేపు 4వ తారీఖు ఆటో డ్రైవర్లకి ఒక కొత్త పథకం ఏదైతే వాళ్ళకు అండగా నిలబడే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు ఇచ్చే పథకం మొదలు పెట్టుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పిన మాట నెరవేర్చే విధంగానే ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం తప్పితే ఎక్కడా కూడా ప్రతిపక్షాలకి విమర్శలు చేసే అవకాశం లేదు. నిజంగా చెప్పమనండి, సూపర్ 6 అమలు కాలేదు అంటే ఈరోజు ఎక్కడైనా సరే వాళ్ళు మా ముఖ్యమంత్రో లేకపోతే మా ఎమ్మెల్యేలో అవసరంలా మేము వస్తాం. ద్వితీయ శ్రేణి నాయకులు మేము చర్చించడానికి కూడా ఎక్కడికి రమ్మన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ ఆధారాలతో నిరూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆధారాలతో అంటారు. మీ పక్కన ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు పదే చెప్తున్నారు సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయిపోయిందని. పాపం అంబటి రాంబాబు గారు రాష్ట్రం అంతా తిరిగి చివరికి గుంటూరు పశ్చిమలోకి వచ్చేసి పాపం ఆయనకు కూడా ఏం అర్థం కావట్లా, ఏం చేయాలి ఏంది ఎలాగా అనేది. ఈరోజు గుంటూరు పశ్చిమ కానీ గుంటూరు తూర్పు కానీ గుంటూరు పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకి ఏం కావాలి ఏంటనేది ఈరోజు గుంటూరు పార్లమెంట్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గుంటూరు పశ్చిమ కాదు కదా, గుంటూరు పార్లమెంట్లో ఎక్కడా కూడా ఇతర పార్టీలకి అవకాశం లేకుండా కనీసం వాళ్ళు ఎక్కడా కూడా ఉనికి నిలబెట్టుకునే ప్రసక్తి లేదు. కనుమరుగయ్యే విధంగా ఈరోజు పెమ్మసాని గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యేల నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇందులో వేరే సమస్య వేరే అనుమానం కానీ ఏమీ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.